ఓపెన్ చేస్తే మైకల్ అనే డైరెక్టర్ వెస్ట్ వర్జీనియా అడవుల్లో ఒక రియాలిటీ సర్వైవలిస్ట్ షోని షూటింగ్ చేయాలని అనుకుంటాడు. అందులో పార్టిసిపెంట్స్గా 6 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 6 మందిలో ఒకరే కింబర్లీ షోలో పార్టిసిపేట్ చేసేందుకు వేరే ప్లేస్ నుంచి కారులో ఒంటరిగా వస్తుంటుంది. యాక్చువల్గా తనకి షూటింగ్ స్పాట్ చేరుకునే దారి సరిగా తెలీదు. అందుకని తన ఫోన్లో టామీ అనే వ్యక్తిని డైరెక్షన్స్ అడుగుతూ కార్ డ్రైవ్ చేస్తుంటుంది. అలా కింబర్లీ పొరపాటున రోడ్ మీద ఉన్న ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేస్తుంది. కింబర్లీ వెంటనే కార్ దిగి వచ్చి ఆ వ్యక్తికి సహాయం చేయాలని చూస్తుంది. కానీ అక్కడున్నది మామూలు మనిషి కాదు, అక్కడున్నది మనుషుల్ని తినే క్యానిబల్ని చూసిన కింబర్లీ చాలా భయపడిపోయి తన నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ క్యానిబల్ వెంటనే కింబర్లీ యొక్క లోయర్ జాని కొరికి తినేస్తాడు. అప్పుడే అక్కడికి మరొక క్యానిబల్ వచ్చి తన దగ్గరున్న గొడ్డలతో కింబర్లీని నిలువుగా నరికేస్తాడు. ఇక ఆ ఇద్దరు క్యానిబల్స్ చెరొక పీస్ని లాక్కెళ్తుండగా మన మూవీ టైటిల్ పడుతుంది. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం 2007లో రిలీజ్ అయిన రాంగ్ టర్న్ సిరీస్లో సెకండ్ పార్ట్గా వచ్చిన రాంగ్ టర్న్ 2 డెడ్ ఎండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అండ్ స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే మేము ఈ మధ్యనే ఛానల్కి జాయిన్ బటన్ కూడా ఆన్ చేశాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్ అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్దాం. రియాలిటీ షోని షూట్ చేసేందుకు అందరూ అడవిలోకి చేరుకుంటారు. కానీ కింబర్లీ మాత్రం ఎంతసేపటికి షూటింగ్ స్పాట్కి రాకపోవడంతో షో ప్రొడ్యూసర్ అయిన మారా కింబర్లీ ప్లేస్లోకి వచ్చి తను కూడా షోలో పార్టిసిపేట్ చేస్తుంది. ప్రొడ్యూసర్ మారా అండ్ డైరెక్టర్ మైకెల్ ఇద్దరు రిలేషన్లో ఉంటారు. షోకి హోస్ట్ అయిన రిటైర్డ్ మెరీన్ కల్నల్ డేల్ మర్ఫీ పార్టిసిపెంట్స్ అందరికీ గేమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఈ విధంగా చెప్తాడు. ఈ అడవిలోని చెట్లకి చాలా చోట్ల కెమెరాస్ బిగించున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ 5 రోజుల పాటు ఈ అడవిలో సర్వైవ్ అవ్వాలి. విన్నర్కి $100,000 ప్రైజ్ మనీ ఉంటుంది. కొన్ని చోట్ల నేల మీద వైర్స్ బిగించుంటాయి. మీలో ఎవరైనా పొరపాటున ఆ వైర్స్ని టచ్ చేస్తే సమ్ ఫ్రీక్వెన్సీతో సౌండ్ వస్తుంది. అప్పుడు వైర్స్ని టచ్ చేసిన వ్యక్తి వైర్ మిషన్లో ఉంచినటువంటి టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందని డేల్ పార్టిసిపెంట్స్ అందరికీ చెప్తాడు. మొదటి లెవెల్లో వాళ్ళందరూ కూడా ఇద్దరిద్దరు టీమ్స్గా అయ్యి ఆహారాన్ని కనిపెట్టాలి. సో టీమ్ మెంబర్స్ని నిర్ణయించేందుకు షఫుల్ చేసి ఉంచిన పేపర్స్ని పార్టిసిపెంట్స్ అందరూ తీసుకుంటారు. అప్పుడు నెంబర్ 1 జేక్ అండ్ ఎలీనాకి, నెంబర్ 2 జాన్సీ అండ్ యాంబర్కి, నెంబర్ 3 నీనా అండ్ మారాకి రాగా వాళ్ళందరూ టీమ్మేట్స్ అవుతారు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ తమ మెడలో రేడియేషన్ ఎలిమినేషన్ కార్డ్ని అండ్ ఒక ఇయర్ కెమెరాని తమ చెవులకి సెట్ చేసుకుంటారు. కట్ చేస్తే గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు అందరూ తమ దగ్గర ఉన్న మొబైల్స్ని ఒక బాక్స్లో వేసి ఆ బాక్స్ని వ్యాన్ దగ్గరే ఉంచుతారు. మారా నీనాతో, యాక్చువల్గా నాకు ఇలాంటి రియాలిటీ షోస్ అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ ఇది నా జాబ్ కదా అండ్ ఇది మైకెల్ యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా, సో మైకెల్కి సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో డేల్ ఒక టాస్క్ కార్డ్ని వైర్ మిషన్లో ఇన్సర్ట్ చేసి తన వెహికల్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు కొంతమంది క్యానిబల్స్ బాణాలు వేసి టైర్స్ని పంచర్ చేస్తారు. అండ్ వాళ్ళు డేల్ని చంపేందుకు కూడా వరుసపెట్టి బాణాలని వదులుతుంటారు. అందుకని డేల్ తన దగ్గరున్న ఒక కత్తిని విసిరి క్యానిబల్ని గాయపరుస్తాడు. అప్పుడు ఇంకో క్యానిబల్ అక్కడికి వచ్చి డేల్పై దాడి చేసి తనకి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కట్ చేస్తే జాన్సీ అండ్ యాంబర్ కలిసి ఆహారాన్ని వెతుకుతుంటారు. ఆ టైంలో జాన్సీ యాంబర్ని ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అవేవి యాంబర్తో అంత ఈజీ కాదు. జేక్ అండ్ ఎలీనాతో ఒక అడల్ట్ కంటెంట్ సీన్ని షూట్ చేయాలని డైరెక్టర్ మైకెల్ అనుకుంటాడు. అందుకే ఎలీనా కూడా ఒప్పుకుంటుంది. కానీ జేక్ మాత్రం నేను ఇలాంటి సీన్లో యాక్ట్ చేయనని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. జేక్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలీనా మైకెల్ని సెడ్యూస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నీనా అండ్ మారా ఆహారాన్ని వెతుకుతున్నప్పుడు మారా కాలు నేల మీద సెట్ చేసి ఉంచిన వైర్కి పొరపాటున తగులుతుంది. సో ఇప్పుడు మారా టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఆంథ్రాక్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యావు, ఇందుకు యాంటీడోట్ రివర్ దగ్గర ఉంది, నువ్వు కేవలం 2 నిమిషాల్లో యాంటీడోట్ని చేరుకోవాలని ఆ టాస్క్ కార్డులో రాసి ఉండడంతో నీనా అండ్ మారా వెంటనే పరిగెత్తుకుంటూ రివర్ దగ్గరికి వెళ్తారు. ఇక మారా వెంటనే తన దగ్గరున్న టాస్క్ కార్డ్ని మెషిన్లో ఇన్సర్ట్ చేసి టాస్క్ని కంప్లీట్ చేయడంతో మారా గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అవుతుంది. తీరా చూస్తే ఎలీనా అండ్ మైకెల్ రొమాన్స్ చేసుకోవడాన్ని నీనా అండ్ మారా చూస్తారు. మైకెల్ అండ్ మారా ఇద్దరు రిలేషన్లో ఉంటారు కదా, బట్ మైకెల్ మాత్రం మారాని మోసం చేసి వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తుండడంతో మారా చాలా ఏడుస్తుంది. అప్పుడు నీనా ఇలా ఏడవడం ఆపి వెళ్ళి మైకెల్ని కొట్టమని మారాతో అంటుంది. కానీ మారా మాత్రం అలా చేయకుండా ఏడుస్తూనే ఉంటుంది. మైకెల్ తనని మోసం చేశాడని మారా చాలా బాధపడుతుండడంతో నీనా తన ఫ్లాష్ బ్యాక్ని చెప్తుంది. నీనా మారాతో, నా హస్బెండ్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రూమ్లో రొమాన్స్ చేసుకోవడాన్ని నేను ఒకసారి చూశాను. అయితే నేను ఊరుకుంటానా? వెంటనే నా హస్బెండ్ని కొట్టి హాస్పిటల్లో పడేశాను. అండ్ అతను నా కార్డులో ఉన్న అమౌంట్ అంతటినీ కూడా పూర్తిగా ఖర్చు చేశాడు. అందుకనే నేను ప్రైజ్ మనీని గెలిచి డబ్బు సంపాదించుకునేందుకు ఈ రియాలిటీ షోకి వచ్చానని నీనా మారాతో చెప్తుంది. జాన్సీ యాంబర్ని ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళకి బార్బీక్యూ స్మెల్ రావడంతో వాళ్ళు ఆ స్మెల్ని ఫాలో అవుతూ వెళ్ళి చూడగా అక్కడ చాలా ఆహారం ఉంటుంది. అందరికంటే ముందు మనిద్దరమే ఆహారాన్ని కనిపెట్టి మొదటి లెవెల్లో సక్సెస్ అయ్యామని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే క్యానిబల్స్ డేల్ని తలకిందులుగా వేలాడదీసి ఉంటారు.
అండ్ ఒక క్యానిబల్ డేల్ని కత్తితో గుచ్చుతూ తమాషాగా ఆడుకుంటుంటాడు. మారా నీల్కి కాల్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పాలనుకుంటుంది. అప్పుడు తనకు ఒక ఇల్లు కనిపిస్తుంది. మేబీ ఆ ఇంట్లో మొబైల్ ఏమైనా ఉంటుందేమో అనుకుని మారా లోపలికి వెళ్తుంది. నీనా అండ్ మారా మొబైల్ కోసం అక్కడంతా వెతుకుతుండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి క్యానిబల్స్ వస్తారు. వాళ్ళిద్దరూ క్యానిబల్స్కి కనిపించకుండా ఒక చోట దాక్కుంటారు. అప్పుడు ఒక ఫీమేల్ క్యానిబల్కి ప్రసవం జరగడం వాళ్ళిద్దరూ చాటుగా చూస్తారు. నీనా అండ్ మారా దాక్కుని ఉండడాన్ని తర్వాత ఒక క్యానిబల్ చూడడంతో వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ ఇంకో క్యానిబల్ తన గొడ్డల్ని విసిరేసి మారాని చంపేస్తాడు. క్యానిబల్ మారాని చంపేయడంతో నీనా వెంటనే తన దగ్గరున్న ఇయర్ కెమెరా ద్వారా విషయం చెప్పి సహాయం కోరుతుంది. నీనా మాటలు ఆ క్యానిబల్కి వినిపించడంతో తన అక్కడికి వచ్చి నీనాని వెతుకుతుంటాడు. అప్పుడు నీనా తనని డైవర్ట్ చేసేందుకు ఇయర్ కెమెరాని విసిరేస్తుంది. కట్ చేస్తే ఇంకో క్యానిబల్ అక్కడికి ట్రక్లో రావడంతో నీనాని వెతుకుతున్న క్యానిబల్ ఇక ట్రక్లోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైకెల్ ఎలీనా రొమాన్స్ చేసుకున్న తర్వాత మైకెల్ అక్కడి నుంచి వ్యాన్ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ ఎలీనా మాత్రం రివర్ దగ్గరే ఉండి రెస్ట్ తీసుకుంటుంది. మైకెల్ ఎలీనా ఇంతకుముందు రొమాన్స్ చేసుకోవడాన్ని ఒక క్యానిబల్ చూసి ఇప్పుడు తను ఎలీనాని చూస్తూ సెడ్యూస్ చేసుకుంటాడు. దాంతో ఆ క్యానిబల్ యొక్క వైఫ్కి కోపం వచ్చి క్యానిబల్తో గొడవ పడుతుంది. ఇక తను రెస్ట్ తీసుకుంటున్న ఎలీనా దగ్గరికి వచ్చి ఎలీనాని కత్తితో క్రూరంగా చంపేస్తుంది. కట్ చేస్తే మారా డెడ్ బాడీని ట్రక్కి కట్టేసి క్యానిబల్స్ ఇంటికి తీసుకెళ్తారు. అండ్ వాళ్ళు నీల్ యొక్క బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వంట వండుకుంటుంటారు. అప్పుడు డేల్ తెలివిగా తన కాళ్ళు చేతులకి కట్టి ఉన్న తాళ నుంచి తప్పించుకుని షాట్ గన్తో షూట్ చేసి ఒక క్యానిబల్ని చంపేస్తాడు. వ్యాన్ దగ్గరికి వచ్చిన మైకెల్ నీల్ని పిలుస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఇద్దరు క్యానిబల్స్ వచ్చి మైకెల్ని గాయపరిచి వ్యాన్ని మైకెల్ని ఇంటికి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్లో జేక్, యాంబర్, జాన్సీ ముగ్గురు కలిసి వాళ్ళు కనిపెట్టినటువంటి ఆహారాన్ని తింటూ సరదాగా మాట్లాడుకుంటుంటారు. సరిగ్గా అదే సమయంలో నీనా అక్కడికి వస్తుంది. క్యానిబల్స్ మారాని చంపేశారు, వాళ్ళు మనల్ని కూడా చంపేస్తారు, కాబట్టి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదామని నీనా వాళ్ళకి చెప్తుంది. నీనా మాటల్ని విన్న జాన్సీ అదంతా నిజమనుకుంటున్నావా? అదేది నిజం కాదు, ఇవన్నీ గేమ్లో ఒక భాగం మాత్రమే అని అంటాడు. అప్పుడే వాళ్ళు తింటున్న మాంసం మీద ఇన్ఫినిటీ షేప్లో స్నేక్ టాటూ ఉండడం కనిపిస్తుంది. ఇక వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పటి వరకు మనం తింటున్నది కింబర్లీ యొక్క కాలనీ అని. అంటే కింబర్లీ కాలు మీద ఈ స్నేక్ టాటూ ఉంటుంది. సో అలా వాళ్ళు తింటున్నది కింబర్లీని అని గుర్తుపడతారు. ఇక వాళ్ళు నలుగురు బాగా భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వ్యాన్ దగ్గరికి పరిగెడతారు. డేల్కి ఒక ముసలాయన ఒక ఇంట్లో ఉండడం కనిపిస్తుంది. దాంతో డేల్ అక్కడికి వెళ్లి తన గాయాలని సరిచేసుకుంటాడు. అప్పుడు ఆ ముసలాయన డేల్తో ఈ అడవిలో ఉన్న ఒక పేపర్ మిల్ని 30 సంవత్సరాల క్రితం మూసేశారు. ఆ పేపర్ మిల్లోని కెమికల్స్ పాయిజన్గా మారడం వల్ల చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ ఇక్కడి నుంచి దూరంగా వేరే చోటకి వెళ్ళిపోయారు. కానీ ఒక కుటుంబం మాత్రం ఈ అడవిలోనే ఉంది. పాయిజన్ కెమికల్స్ వల్ల ఆ కుటుంబం వారంతా విచిత్రంగా తయారయ్యారు. అండ్ వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా చాలా వికృతంగా పుడుతున్నారు. సో ఈ విధంగా వాళ్ళు మనుషుల్ని తినే క్యానిబల్స్గా మారారని ఆ ముసలాయన డేల్కి చెప్తాడు. అసలు ఈ ముసలాయన ఎవరో మీరు గుర్తుపట్టారా? పార్ట్ 1లో గ్యాస్ స్టేషన్ దగ్గర ఒక ముసలాయన కూర్చుని ఉంటాడు కదా, ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఇంతకుముందు డేల్ ఒక క్యానిబల్ని గన్తో షూట్ చేసి చంపేశాడు కదా. యాక్చువల్గా ఆ క్యానిబల్ ఎవరో కాదు, ఈ ముసలాయన యొక్క కొడుకే ఆ క్యానిబల్. తన కొడుకుని చంపాడన్న కోపంతో ముసలాయన డేల్ని చంపాలని ట్రై చేస్తాడు. అందుకని డేల్ ఆ ఇంట్లో ఉన్న డైనమైట్స్ని యూజ్ చేసి ముసలాయన్ని చంపేస్తాడు. ఇక్కడేమో నలుగురు వ్యాన్ దగ్గరికి వస్తారు, కానీ అక్కడ వ్యాన్ ఉండదు. సో ఇక వాళ్ళు నలుగురు పాత పేపర్ మిల్ దగ్గరికి వెళ్లాలని అనుకుని ప్రయాణం మొదలు పెడతారు. ఇంతకుముందు ఎలీనాని చంపేసిన ఆ ఇద్దరు క్యానిబల్స్ ఇప్పుడు ఒక చోట రొమాన్స్ చేసుకుంటుంటారు. వాళ్ళలా రొమాన్స్ చేసుకోవడం వీళ్ళ నలుగురికి కనిపిస్తుంది. యాక్చువల్గా ఆ ఫీమేల్ క్యానిబల్ ఎలీనాని చంపేసి తన హెయిర్ని స్కల్ప్తో సహా కట్ చేసి ఆ స్కల్ప్ని ఫీమేల్ క్యానిబల్ తలకి అంటించుకుంటుంది. ఎలీనా హెయిర్ని చూసిన ఆ నలుగురు మేబీ ఆ క్యానిబల్ రొమాన్స్ చేస్తున్నది ఎలీనాతో ఏమో అనుకుని ఎలీనాని కాపాడేందుకు క్యానిబల్ దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది తను ఎలీనా కాదు, మనుషులను తినే క్యానిబల్ అని. అక్కడున్నది క్యానిబల్ అని తెలియడంతో నీనా భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. కానీ జేక్, జాన్సీ అండ్ యాంబర్ మాత్రం క్యానిబల్స్తో ఫైట్ చేసి వాళ్ళని గాయపరుస్తారు. నీనా పారిపోతూ క్యానిబల్ సెట్ చేసి ఉంచిన గుంతలో పొరపాటున పడిపోతుంది. జేక్ యాంబర్ అండ్ జాన్సీని పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళమని చెప్పి తను నీనాకి హెల్ప్ చేయడానికి వస్తాడు. నీనా సహాయం చేయమని గట్టిగా అరుస్తుండడంతో ఆ అరుపుల్ని విన్న జేక్ వెంటనే అక్కడికి వచ్చి నీనాని సేవ్ చేస్తాడు. యాంబర్ అండ్ జాన్సీ మిల్ దగ్గరికి వెళ్తుండగా జాన్సీ కూడా పొరపాటున ట్రాప్లో చిక్కుకుంటాడు. అండ్ జాన్సీని ట్రాప్ నుంచి సేవ్ చేసే క్రమంలో యాంబర్ కూడా ట్రాప్లో చిక్కుకుంటుంది. ఇక క్యానిబల్స్ అక్కడికి వచ్చి ఒకే బాణంతో ఇద్దరిని చంపేస్తారు. కట్ చేస్తే నీనా అండ్ జేక్ పేపర్ మిల్ దగ్గరికి చేరుకుని యాంబర్ అండ్ జాన్సీ కోసం చుట్టుపక్కలంతా వెతుకుతుంటారు. అప్పుడు వాళ్ళకక్కడ తమ వ్యాన్ కనిపిస్తుంది. ఆ ఒక్క వ్యాన్ మాత్రమే కాదు, అక్కడ ఇంకా చాలా వెహికల్స్ ఉంటాయి. వాటి ఓనర్స్ అందరినీ క్యానిబల్స్ చంపేసి వెహికల్స్ని మాత్రం ఇలా అక్కడికి తీసుకుని వస్తారు. క్యానిబల్స్ అరుస్తున్న శబ్దం వినిపించడంతో నీనా అండ్ జేక్ భయంతో వ్యాన్లోకి వస్తారు. అప్పుడు వాళ్ళకి క్యానిబల్ మైకెల్ని చంపుతున్న దృశ్యం ఇయర్ కెమెరా ద్వారా మానిటర్లో కనిపిస్తుంది. కట్ చేస్తే క్యానిబల్స్ వ్యాన్ దగ్గరికి వచ్చి నీనా అండ్ జేక్ని పట్టుకుంటారు. జేక్ని తాళ్లతో కట్టేసి ఉంచుతారు. బట్ నీనాని మాత్రం ఒక చైర్లో కూర్చోబెట్టి తన చేతుల్ని పదునైన బ్లేడ్స్తో కట్టేస్తారు. ఇక క్యానిబల్స్ భోజనం చేయడం మొదలు పెడతారు. అండ్ వాళ్ళలో ఒకడు నీనాకి బలవంతంగా మాంసాన్ని తినిపిస్తాడు. డేల్ ఎవరికీ తెలియకుండా ఆ ఇంటి బేస్మెంట్లోకి వస్తాడు. వండుకోగా మిగిలిన మానవ శరీర భాగాల్ని క్యానిబల్స్ ఒక ష్రెడర్లో వేస్తారు. అలా ఆ మాంసం అంతా వచ్చి కింద ఉంచిన బకెట్లో పడుతుంది.
గేమ్లో భాగంగా నేల మీద ఉంచినటువంటి వైర్స్ని ఒక క్యానిబల్ ఇంటికి తీసుకుని వస్తాడు. పొరపాటున డేల్ కాలు ఆ వైర్కి టచ్ అవడంతో ఎప్పట్లాగానే సౌండ్ వస్తుంది. సౌండ్ని విన్న క్యానిబల్స్ ఇంట్లోకి ఎవరో అగంతకులు ఎంటర్ అయ్యారని అర్థం చేసుకుని వెపన్స్ తీసుకుని ఇల్లంతా వెతుకుతుంటారు. అప్పుడు డేల్ డైనమైట్ యారోని యూజ్ చేసి ఇద్దరు క్యానిబల్స్ని చంపేస్తాడు. ఇక డేల్ వచ్చి నీనా అండ్ జేక్ని సేవ్ చేసి ఎగ్జిట్ గుండా బయటకు వెళ్లి తప్పించుకోండని వాళ్ళిద్దరికీ చెప్తుండగా వెంటనే క్యానిబల్ వచ్చి డేల్ని చంపేస్తాడు. అండ్ వాళ్ళు జేక్ని పట్టుకుని స్టడర్లో వేసి చంపేయాలని ట్రై చేస్తుండగా జేక్ గట్టిగా అరుస్తాడు. జేక్ అరుపుల్ని విన్న నీనా తిరిగి లోపలికి వచ్చి జేక్ని సేవ్ చేస్తుంది. ఇక జేక్ క్యానిబల్తో పోరాడుతుండగా పొరపాటున క్యానిబల్ చేయి షడర్లో పడి కట్ అవుతుంది. అండ్ నీనా ఒక బటన్ని నొక్కడంతో క్యానిబల్ సెట్ చేసి ఉంచిన ఒక దొంగ వచ్చి క్యానిబల్స్కి తగులుతుంది. దాంతో వారిద్దరూ షడర్లో పడి చనిపోతారు. తర్వాత నీనా అండ్ జేక్ ఇంతకుముందు వాళ్ళు చూసిన వెహికల్స్లో ఒక కారులోకి ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుని బయటపడతారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. పాయిజన్ కెమికల్స్ కలవడం వల్ల నీళ్లంతా కూడా పాయిజన్గా మారడం అండ్ అప్పుడే పుట్టిన బేబీకి ఫీమేల్ క్యానిబల్ మనిషి వేలిని తినిపించడం ఎండ్ టైటిల్స్ అప్పుడు చూపిస్తారు. మీరు ఇక్కడ దాకా వీడియోని కంటిన్యూ చేశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. సో వీడియోని కొంచెం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలానే ఇలాంటి వీడియోస్ చూసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.